ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారు ధన కుటుంబ గౌరవాధిపతి అయిన గురుడు 5వ స్థానంలో 7వ స్థానంలో ఉండటం వలన, రాహుకేతువులు 5, 11 స్థానాల్లో సంచరించడం వలన అన్ని రంగములలోనూ జయము కలుగును. మీ ఆశలు మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలోనూ వ్యవహరించినా మీ ప్లాను సక్సెస్ అగును. చక్కగా సాగి ఫలితములు లభించును. లోగడ వదిలివేసిన వ్యవహారములు కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహము కలుగును. బాకీలు వసూలగును. మహోన్నతికి రాగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నను జీవనము 3 పువ్వులు 6 కాయలుగా ఉండును. జీవితాధిక్యత అన్ని రంగములలోనూ ఉన్నది. ధనాదాయము ఎక్కువగా ఉన్నది. స్వల్పముగా ఖర్చులు పెరుగును. ఉత్సాహము ప్రోత్సాహము సిద్ధించును. మానసిక ధైర్యము పెరుగును. సూక్ష్మ బుద్ధితో యోచించడం వలన మీరు ముందుకు పోగలుగుతారు. దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయుదురు. స్థిరాస్తి వృద్ధి జరుగును. జన్మశని కుజుల వలన కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఇతి బాధలు వచ్చిన గురుబలం వల్ల వాటిని చివరి నిమిషంలో పరిష్కారము జరుగును. గతంలో ఆగిపోయిన పనులలో జయం కలుగుతుంది. అధికార ప్రాబల్యం పెరుగుతుంది. వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికి అందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆనందమైన జీవితం లభిస్తుంది. ఏది ఏమైనా కానీ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి సంవత్సరముగా చెప్పవచ్చును.